హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు సక్కరి జైకర్ విరచిత అంశంగా భూమండలంపై సాగర వృత్తం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. భూమండలంపై సాగర వృత్తం, సక్కరి జైకర్ విరచితం. ఇక వినండి. భూ వాతావరణంపై మహాసముద్రాలు నిరంతరం ప్రభావం చూపుతున్నట్లే సముద్ర జలాలపై కూడా అనేక అంతర్గత బహిర్గత బలాలు కారకాలు పనిచేస్తూ ఉంటాయి. ఫలితంగా సముద్రంలోని నీరు ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. భూమధ్యరేఖా ప్రాంతంలో అధిక వేడి కారణంగా వేడెక్కిన సముద్ర జలాలు ధృవాల వైపు కదులుతుంటే ధృవాల వద్ద పోగుపడిన శీతల జలాలు తిరిగి భూమధ్యరేఖ వైపు మరలుతుంటాయి. ఈ విధంగా ఖండాల మధ్య జరిగే ఉష్ణ శీతల ప్రవాహాలు, వాటి ప్రవాహ దిశల గురించి మనం తెలుసుకోవాలి. ఖండాల మధ్య ఈ సముద్ర ప్రవాహాల మార్గాలు, వివిధ ప్రాంతాల్లో వీటి పేర్లు, వాటి ప్రభావాల గురించి మనకు అవగాహన ఉండాలి. అందుకోసమే సముద్రంలోని నీరు నిర్దిష్ట లక్షణాలు, దిశలో నిరంతరం ప్రవహించడాన్ని సముద్ర ప్రవాహాలు అంటారు. వీటిని సముద్ర నదులు అని కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రవాహాలకు పలు రకాల కారణాలు ఉన్నాయి. అవేమిటంటే ప్రపంచ పవనాలు అని. ఈ పవనాలు తాము వీస్తున్న దిశలో సముద్ర నీటిని ముందుకు తోసుకుంటూ వెళ్తాయి. పవనాలు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వీస్తే సముద్రపు నీటిని 1.5 కిలోమీటర్ల వేగంతో తోసుకు వెళతాయి. భూమధ్య రేఖ ప్రవాహాలు ఏర్పడటానికి వ్యాపార పవనాలు, పవన ప్రవాహాలు ఏర్పడటానికి పశ్చిమ పవనాలు కారణమవుతున్నాయి. ఇక అపకేంద్ర బలం అనే దాన్ని గనక మనం తెలుసుకుంటే అపకేంద్ర బలం భూమధ్య రేఖ వద్ద అధికంగా ఉంటుంది. దీని కారణంగా సముద్రాల నీరు ధృవాల వైపు కదలటం ప్రారంభమవుతుంది. ఇక గురుత్వాకర్షణ బలంలో తేడా వలన భూమధ్య రేఖ వద్ద కన్నా ధృవాల వద్ద గురుత్వాకర్షణ బలం ఎక్కువ. దీంతో నీరు ధృవాల వైపు ఆకర్షితమవుతుంది. ఇక సౌరశక్తి విషయంగా చూస్తే భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రత వల్ల జలాలు వేడెక్కి వ్యాకోచించడం వల్ల సముద్ర నీటి మట్టం పెరుగుతుంది. ఆయన రేఖ ప్రాంతంలో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద నీటి మట్టం 8 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటుంది. ఫలితంగా నీరు ధృవాల వైపు కదులుతుంది. ఈ మంచుగడ్డలు కరగడం అనే దాన్ని గనక గమనిస్తే ఇవి కరగడం వల్ల ఎక్కువైన నీరు పల్లాన్ని అనుసరించి కదలడం ప్రారంభిస్తుంది. ఇక పెద్ద పెద్ద నదులు వచ్చి కలవడం అనేది సముద్రంలో అది ఎలా అంటే అమెజాన్, మిసిసిపి లాంటి పెద్ద పెద్ద నదుల కలయికతో అధికమైన నీరు కూడా సముద్ర ప్రవాహాలు ఏర్పడటానికి కారణమవుతుంది. గైర్, అదే దీన్ని సముద్ర ప్రవాహ వృత్తం అని కూడా అంటారు. గైర్ ప్రతి అర్ధగోళంలోని మహాసముద్రంలో ఖండాల పశ్చిమ భాగాన భూమధ్య రేఖ వద్ద ప్రారంభమైన ప్రవాహం భూమధ్య రేఖకు సమాంతరంగా ప్రవహించి ఖండాల తూర్పు తీరం నుంచి ఉత్తరం వైపు ప్రయాణించి చివరకు ప్రారంభమైన చోటుకే వస్తుంది. ఈ దీర్ఘవృత్తాకారపు ప్రవాహాన్ని గైర్ అంటారు. ఈ ప్రవాహ వృత్తంలో 4 ప్రధాన ప్రవాహాలు ఉంటాయి. అవేంటంటే 1 భూమధ్య రేఖకు సమాంతరంగా ప్రవహించే భూమధ్య రేఖ ప్రవాహం. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం, దక్షిణాన దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహం అని పిలుస్తారు. ఇక రెండోది ఖండాలకు తూర్పున ధృవాల వైపుగా ప్రవహించే వేడి నీటి ప్రవాహం.
ఇక మూడవది పశ్చిమ పవన ప్రవాహం అని, నాలుగోది ఖండాల పశ్చిమాన భూమధ్య రేఖ వైపుగా ప్రవహించే శీతల ప్రవాహం అని. ఇక భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు ప్రవహించే ప్రతి ప్రవాహం ఉష్ణ ప్రవాహమే. ధృవాల వైపు నుంచి భూమధ్య రేఖ వైపు ప్రవహించే ప్రతి ప్రవాహము శీతల ప్రవాహమే. పశ్చిమంగా ప్రవహించే ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహానికి, దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహానికి మధ్యలో భూమధ్య రేఖ ప్రతి ప్రవాహం ఏర్పడి తూర్పుగా ప్రవహిస్తుంది. ఖండాల పశ్చిమ భాగాన ప్రవహించే ప్రతి ప్రవాహం శీతల ప్రవాహమే. సముద్ర ప్రవాహాన్ని తరచుగా డ్రిఫ్ట్ అని కూడా సంబోధిస్తారు. సముద్ర ప్రవాహాల దిశను తీర ప్రాంత ఆకృతి, కొరియాలిస్ ఎఫెక్ట్ ప్రభావితం చేస్తాయి. ఇక మనం పసిఫిక్ మహాసముద్రంలోని ప్రవాహాల గురించి తెలుసుకునేటట్లయితే, ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ప్రవాహాలు ఎలా ఉంటాయంటే, ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహంగాను, వ్యాపార పవనాల వల్ల మెక్సికో పశ్చిమాన ప్రారంభమై 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక ఫిలిప్పైన్స్ ద్వీపాల వద్ద ఉత్తరం వైపు తిరుగుతుంది. కురిషినో ప్రవాహం అది ఎట్లా అంటే, ఫిలిప్పీన్స్ ద్వీపాల నుంచి ఆసియా తూర్పు తీరం ద్వారా ప్రవహించే ప్రవాహం జపాన్ తీరం మీదుగా, కురిషివో అంటే జపనీస్ భాషలో నల్లని ప్రవాహం అని అర్థం అన్నమాట. ఇక పశ్చిమ పవన ప్రవాహం అనేది ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్ అని అంటారు దాన్ని. జపాన్ ద్వీపాల వద్ద పశ్చిమ పవనాల ప్రభావం వల్ల తూర్పునకు తిరిగి ప్రవహించే ప్రవాహం, దీన్ని జపాన్ ప్రవాహం అని కూడా పిలుస్తారు. ఇక కాలిఫోర్నియా శీతల ప్రవాహం అదెట్లా అంటే, పశ్చిమ పవన ప్రవాహం అమెరికా పశ్చిమ తీరం మీదుగా శీతల ప్రవాహంగా ప్రవహిస్తుంది. కాలిఫోర్నియా తీరం నుంచి ప్రవహించడంతో కాలిఫోర్నియా ప్రవాహంగా కూడా పిలుస్తారు. అలాస్కా ప్రవాహం అని, ఇది అలాస్కా వైపు ప్రవహించే చిన్న ఉష్ణ ప్రవాహం. ఇక వయోషియా శీతల ప్రవాహం, దీన్నే కురైల్ శీతల ప్రవాహం అని కూడా అంటారు. ఆర్కిటిక్ సముద్రం నుంచి ప్రారంభమై బేరింగ్ జలసంధి నుంచి ప్రయాణించి కురోషివా ప్రవాహాన్ని ఢీకొట్టే శీతల ప్రవాహం ఇది. ఇక ఓబోట్స్ శీతల ప్రవాహం అని, రష్యా తూర్పున ఉండే ఓబోట్స్క్ ఆ సముద్రం నుంచి వచ్చే శీతల ప్రవాహం అదన్నమాట. ఇక మామూలుగా దక్షిణ పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించిన ప్రవాహాలు, దక్షిణ పసిఫిక్ మహాప్రవాహాలు ఎట్లా అంటే, దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహం పెరు దేశం తీరం నుంచి ప్రారంభమై భూమధ్య రేఖకు సమాంతరంగా వెళ్ళే ప్రవాహం అది. తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహం అనేది ఇండోనేషియా ద్వీపాల మధ్య, వాటి వద్ద భూమధ్య రేఖ ప్రవాహం దక్షిణంగా తిరిగి ఆస్ట్రేలియా తూర్పు తీరం నుంచి మరలే ప్రవాహం అది. ఇక పశ్చిమ పవన ప్రవాహం అనేది దక్షిణ పసిఫిక్ డ్రిఫ్ట్ అని కూడా అంటారు. ఆస్ట్రేలియా నుంచి చిలీ వరకు కదిలే ప్రవాహం అది. ఇక పెరు శీతల ప్రవాహం అనే దీన్నే హంబోల్డ్ శీతల ప్రవాహం అని కూడా అంటారు. పెరు, చిలీ పశ్చిమ తీరాల ద్వారా ఉత్తరంగా ముందుకెళ్లే ప్రవాహం అది. ఈ విధంగా భూమధ్య రేఖ ప్రతి ప్రవాహం అనేది ఎట్లా ఉంటుందంటే, దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహంలోని కొంత భాగం కొన్ని సందర్భాల్లో పెరు శీతల ప్రవాహానికి ఎదురుగా వస్తుంది. ఈ వేడి ప్రవాహాన్నే భూమధ్య రేఖ ప్రతి ప్రవాహం అని కూడా అంటారు. ఇక అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రవాహాలు ఎట్లా అంటే, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రవాహాలు ఒకటి ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహంగా, అంటే ఆఫ్రికా పశ్చిమ తీరం నుంచి కరేబియన్ ద్వీపాల వరకు ప్రవహిస్తుంది. ఇక్కడ ఈ ప్రవాహం రెండుగా చీలిపోతుంది. ఒకటి కరేబియన్ ప్రవాహం అని, రెండోది అంటిల్లీస్ ప్రవాహం అని. మనం గల్ఫ్ ప్రవాహం గురించి పరిశీలిస్తే, మెక్సికన్ గల్ఫ్ అమెరికా తూర్పు తీరం నుంచి న్యూఫౌండ్లాండ్ వరకు కదిలే ప్రవాహం, మెక్సికో సింధు శాఖలో ప్రవేశించిన కరేబియన్ ప్రవాహమే ఫ్లోరిడా ద్వారా గల్ఫ్ ప్రవాహంగా ప్రారంభమవుతుంది. ఇక పశ్చిమ పవన ప్రవాహం అనేది దీన్ని నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటారు. న్యూఫౌండ్లాండ్ నుంచి తూర్పుగా నార్వే వరకు వెళ్ళే ప్రవాహం అది. ఇక కెనరీ శీతల ప్రవాహం అని, ఐరోపా పశ్చిమ తీరాన ఉండే కెనరీ ద్వీపాల మీదుగా ఆఫ్రికా పశ్చిమ తీరం నుంచి వెళ్ళే శీతల ప్రవాహం అది. ఇక లాబ్రడార్ శీతల ప్రవాహం అని,
ఇది గ్రీన్లాండ్ పశ్చిమాన ఉండే లాబ్రడార్ సముద్రం నుంచి దక్షిణంగా ప్రవహించే శీతల ప్రవాహం ఇది. మరి ఇది న్యూఫౌండ్లాండ్ వద్ద గల్ఫ్ ప్రవాహాన్ని ఢీకొంటుంది. తూర్పు గ్రీన్లాండ్ శీతల ప్రవాహం అంటే ఏదంటే గ్రీన్లాండ్ తూర్పు తీరం నుంచి వెళ్ళే శీతల ప్రవాహం అది. ఈ విధంగా మొత్తం మీద ప్రారంభమైన చోటే అంతమయ్యే సాగర వృత్తం దాని రీతి ఈ విధంగా ఉంటుందన్నమాట. భూమండలంపై సాగర వృత్తం అనేటువంటి ఈ అంశాన్ని సక్కరి జైకర్ విరచించగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.